హలో ఎవ్రీవన్, లాస్ట్ క్లాస్లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాం కదా, వాటి ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఏ డజన్ యాపిల్స్. ఈచ్ యాపిల్ ఈస్ 10 రూపీస్. మనకి ఈచ్ యాపిల్ మీన్స్ 1 యాపిల్ కాస్ట్ 10 రూపీస్ అయితే మనకి ఇచ్చినటువంటి డజన్ మీన్స్ 12 యాపిల్స్ యొక్క కాస్ట్ ఎంత ఐడెంటిఫై చేయాలి. సో జనరల్ మెథడ్ లో చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు కదా. సో సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? 120 రూపీస్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 20 kgs రైస్. ఈచ్ కేజీ ఈజ్ 45 రూపీస్. మనకి రైస్ కాస్ట్ ఈచ్ మీన్స్ 1 kg రైస్ కాస్ట్ 45 రూపీస్ అయితే సో మనకి 20 kgs రైస్ కాస్ట్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనం ప్రాబ్లమ్ ని 1 kg కాస్ట్ ఇచ్చారు, 20 kgs కాస్ట్ ఏంటో మనం జనరల్ మెథడ్ లో సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ ఆన్సర్ ఏంటి? 900 రూపీస్. 20 kgs రైస్ కాస్ట్ ఏమవుతుంది? 900 రూపీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ప్రెసెంట్ క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. మనం ఈ రోజు క్లాస్ లో ఒక న్యూ టాపిక్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఏంటా న్యూ టాపిక్? యావరేజ్, సగటు. మీరు ఎప్పుడైనా సరే జనరల్ గా మీ అందరికీ కూడా స్పోర్ట్స్ అంటే ఎస్పెషల్లీ క్రికెట్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా. సో మీరు ఎప్పుడైనా సరే క్రికెట్ మ్యాచెస్ చూసేటప్పుడు ఒక బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో తన కింద తన స్కోర్ అనేది యావరేజ్ రన్స్ అనేది ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారా? అంటే తను చాలా మ్యాచెస్ ఆడతారు, అందులో తనకు వచ్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్ లో 30 రన్స్ చేయొచ్చు, ఒక మ్యాచ్ లో సెంచరీ చేయొచ్చు, ఒక మ్యాచ్ లో డక్ అవుట్ కావచ్చు, అంటే తనేం స్కోర్ చేయకుండా అవుట్ కావచ్చు. సో ఇలా తను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మ్యాచెస్ ఆడారనుకోండి, ఆ 10 మ్యాచెస్ లో వచ్చినటువంటి టోటల్ గా తనకు వచ్చినటువంటి రన్స్ బై తను ఎన్ని మ్యాచెస్ ఆడారో దాన్ని బట్టి మనకి యావరేజ్ అనేది డిసైడ్ చేస్తారు, అంటే సగటు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి ఇచ్చినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి కొన్ని నెంబర్స్ ఇస్తారు, వాటి సగటు అనేది మనం కనుక్కోవాల్సి వస్తుంది, యావరేజ్ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. మనకి యావరేజ్ టోటల్ టాపిక్ లో ఉండేది కూడా ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని యూజ్ చేస్తేనే మనం ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకుంటాం. ఏంటో ఆ ఫార్ములా చూడండి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. సగటుని ఎలా ఐడెంటిఫై చేస్తాం? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ మనకి ఎనీ వాల్యూస్, ఏ వాల్యూస్ ఇస్తారో సో ఆ వాల్యూస్ ని మనం ఫస్ట్ సమ్ చేస్తాం. న్యూమరేటర్ లో ఏం చేస్తాం? సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్. మనకి ఇచ్చిన వాల్యూస్ ని మనం ఎడిషన్ చేస్తాం బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చారో వాటిని కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. తెలుగులో అయితే ఇంకా సింపుల్ గా ఫార్ములాని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో ఎలా ఉంటుంది? సగటు అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సో మనకి ఇచ్చినటువంటి రాశులు ఎలా ఉన్నాయి వాటిని మొత్తం అంటే ఏం చేస్తాం? కూడిక చేస్తాం బై రాశుల సంఖ్య. మనకి ఎన్ని సంఖ్యలు ఇచ్చారో వాటిని కౌంట్ చేసుకొని మనం నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి అయితే ఫార్ములాస్ నీట్ గా నోట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే మనకి యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్ గా నోట్ చేసుకోండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ సగటుని ఎలా నోట్ చేసుకుంటారు? రాశుల మొత్తం బై రాశుల సంఖ్యగా నోట్ చేసుకోండి. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే మనకి ఈ టాపిక్ నుంచి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 1 and 3. 1 మరియు 3ల సగటును కనుగొనండి. జస్ట్ మనకి నెంబర్స్ ఇస్తారు, వాటి యావరేజ్ మీన్స్ సగటు విలువ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటో మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. మనకి 1 and 3 2 నెంబర్స్ ఇచ్చారు, వీటికి సగటు మీన్స్ యావరేజ్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? యావరేజ్ ఈజ్ ఈక్వల్, మీరు సగటు ఈజ్ ఈక్వల్ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఫార్ములా అనేది అందరూ నోట్ చేసుకోండి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. నేను డైరెక్ట్ గా ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ మీన్స్ మనకి ఇచ్చినటువంటి క్వాంటిటీస్ ని సమ్ చేయాలి. సమ్ అంటే ఎడిషన్. సో రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మనకి ఇచ్చిన రాశులు ఎలా ఉన్నాయి? 1, 3 2 వాల్యూస్ ఇచ్చారు. సో 2 వాల్యూస్ కి మనం రాశుల మొత్తం అంటే ఏం చేస్తున్నాం? కూడిక చేస్తున్నాం. 1 + 3 బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చారో కౌంట్ చేసుకోవాలి. రాశుల సంఖ్య అంటే మనకి ఎన్ని సంఖ్యలు ఇచ్చారు? 1, 2 ఇచ్చారు కాబట్టి సో నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్ ఏమవుతుంది? 2. సో చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఇచ్చిన వాల్యూస్, ఎన్ని వాల్యూస్ ఇచ్చారో ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి వాల్యూస్ ని న్యూమరేటర్ లో ఏం చేస్తాం? సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ ని ఎడిషన్ చేస్తాం బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చారో వాటిని కౌంట్ చేసుకొని కింద నోట్ చేసుకుంటే సరిపోతుంది డినామినేటర్ లో.
సో వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. న్యూమరేటర్ లో 1 + 3 బై డినామినేటర్ లో 2. లవంలో 1 + 3 అంటే ఏంటి 4. 4/2 4/2. సో చూడగానే కూడా 4 2 అనేవి ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు. ఆర్ మనకి టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. 2 టేబుల్లో 2 4 కామన్ గా ఉంటాయి కాబట్టి సో 2 తోనే క్యాన్సిల్ చేస్తున్నాను. 2 టేబుల్లో 2 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 1s are 2. 2 టేబుల్లో 2 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 2s are 4. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూ 2 బై డినామినేటర్ వాల్యూ 1. డినామినేటర్ వాల్యూ 1 ఉంది కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ మనకి ఇచ్చినటువంటి 2 నెంబర్స్ యొక్క యావరేజ్ సగటు ఎంత? 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 2 and 8. 2 మరియు 8 ల సగటును కనుగొనండి. జస్ట్ మనకి నెంబర్స్ 2 8 అనేటువంటి 2 నెంబర్స్ ఇచ్చారు. వాటికి యావరేజ్ ఎంతో ఐడెంటిఫై చేయాలి, సగటు కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్స్ ని అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాం చూడండి. 2 8 అనే నెంబర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసాం. సో మనకి యావరేజ్ సగటు ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ప్రాక్టీస్ అయ్యే వరకు మాత్రం ఎవ్రీ ప్రాబ్లం కూడా మీరు ఫార్ములాని కంపల్సరీ నోట్ చేసుకోండి. నేను మాత్రం ఫార్ములాలో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. దెన్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్. సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ అంటే మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ 2 8 కి సమ్ మీన్స్ ఎడిషన్ చేస్తున్నాం. రాసుల మొత్తం, మనకి ఇచ్చిన రాసుల్ని మొత్తం మీన్స్ కూడిక చేస్తున్నాం బై రాసుల సంఖ్య. మనకి ఎన్ని ఇచ్చారు? 1 2 2 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి బై 2 నోట్ చేసుకున్నాం. జస్ట్ నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్ అని 1 2 జస్ట్ కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇచ్చిన వాల్యూస్ ని న్యూమరేటర్ లో ఫస్ట్ సమ్ చేయాలి. బై డినామినేటర్ లో ఎలా నోట్ చేసుకుంటాం? మనం కౌంట్ చేసుకొని నోట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చారో నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్ ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వాల్యూ ఎలా ఉంది? 2 + 8. మనకి పైన ఉన్నటువంటి లవంలో విలువ 2 + 8 అంటే ఏంటి? మనకి 10. ఎడిషన్స్ ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా నోట్ చేయొచ్చు కదా. 2 + 8 అంటే 10 బై డినామినేటర్ వాల్యూ ఏంటి? కింద హారం విలువ అనేది 2 గా ఉంది. సో చూడగానే కూడా 10 2 అనేవి 2 టేబుల్లో కామన్ గా ఉంటాయి కాబట్టి నేను 2 తో క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 2 టేబుల్లో 2 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 1s are 2. 2 టేబుల్లో 10 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 5s are 10. 2 1s are 2, 2 5s are 10. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూ 5 బై డినామినేటర్ వాల్యూ 1. డినామినేటర్ వాల్యూ 1 ఉంది కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ ఆన్సర్ ఏంటి? మనకి 5 అనేది ఆన్సర్ అవుతుంది. జస్ట్ మనకి ఇచ్చిన 2 నెంబర్స్ కి మనం యావరేజ్ ఐడెంటిఫై చేస్తాం. యావరేజ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? యావరేజ్ ఈజ్ ఈక్వల్ మనకి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. జస్ట్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ కామన్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ చేసుకొని దాని రిమైనింగ్ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 13 and 15. 13 మరియు 15 ల సగటును కనుగొనండి. మనకి 2 నెంబర్స్ ఇచ్చారు. సగటు వాల్యూ ఎంతో కనుక్కోమన్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ మనకి ఇచ్చిన 2 నెంబర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాం. 13 and 15 2 నెంబర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసి ఈ 2 నెంబర్స్ కి యావరేజ్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ మనకి ఇచ్చిన 2 నెంబర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకొని నెక్స్ట్ మనం ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ సగటు ఎలా ఐడెంటిఫై చేస్తాం? దెన్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్. మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ని సమ్ చేయాలి. 13 + 15 రాసుల మొత్తం. జస్ట్ మనకి ఇచ్చినటువంటి రాసులు ఏం చేస్తున్నాం? మొత్తం అంటే కూడిక చేస్తున్నాం బై రాసుల సంఖ్య. నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్ అన్ని 1 2. మనకి నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్ 2 కాబట్టి డినామినేటర్ లో 2 నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ లో 13 + 15 బై డినామినేటర్ వాల్యూ 2. సో ఓరల్ ఎడిషన్స్ అంటే వితౌట్ పెన్ పేపర్ మీరు ఎడిషన్స్ సాల్వ్ చేయగలిగితే డైరెక్ట్ గా 13 + 15 ని ఎడిషన్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే ఏం చేస్తారు? ఎడిషన్ ని సైడ్ కి నోట్ చేసుకోండి. 13 + 15 మనం ఎడిషన్ చేస్తే వాల్యూ ఎలా ఉంటుంది? 5 + 3 8, 1 + 1 2. సో దెన్ న్యూమరేటర్ వాల్యూ ఏంటి? 13 + 15 అంటే 28 బై డినామినేటర్ వాల్యూ 2. సో న్యూమరేటర్ డినామినేటర్ లో
చూడగానే కూడా మనకి రెండు కూడా ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు కాబట్టి 2 తో డివిజన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో 2 తోని డివిజన్ చేస్తున్నాను చూడండి. 2 1s 2, 2 1s 2. 2 టేబుల్లో 2 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 1s 2. నెక్స్ట్ 2 టేబుల్లో 8 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 4s 8. సో 2 1s 2, 2 14s 28 or 14 2s 28. టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నా, డివిజబిలిటీ రూల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నా గానీ చాలా సింపుల్ గా మనకి ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 తో డివిజన్ చేసుకోవచ్చు. సో మనం ఫ్రాక్షన్ టాపిక్ లో అయితే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. 2 1s 2, 2 14s 28. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ లో 14 బై డినామినేటర్ వాల్యూ 1. సో డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ న్యూమరేటర్ వాల్యూ ఏంటి? 14. 14 అనేది మనకి ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క సగటు యావరేజ్ వాల్యూ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 2 5 and 8. 2 5 మరియు 8 ల సగటును కనుగొనండి. సో మనకి ఇంతవరకు అయితే 2 నెంబర్స్ ఇస్తే యావరేజ్ ఐడెంటిఫై చేస్తాం. కానీ మనకి ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు. యావరేజ్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాం. 2 5 8 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాం. మనకి 3 నెంబర్స్ కి యావరేజ్ సగటు విలువ ఎంతో కనుక్కోవాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి యావరేజ్ లో ఉండేది ఒకటే ఫార్ములా. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. సగటు ఈజ్ ఈక్వల్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ మనకి రాశుల మొత్తం జస్ట్ మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఎలా ఉన్నాయి? 2 + 5 + 8. సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ మనకి ఇచ్చిన వాల్యూస్ ని సమ్ చేస్తున్నాం బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. మనకి నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్ రాశుల సంఖ్య ఏంటి? 1 2 3. మనకి ఎన్ని ఇచ్చారు? 3 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి బై 3 నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 5 + 8 బై 3. సో ఏం చేస్తాం? ఫస్ట్ న్యూమరేటర్ లో వాల్యూస్ ని సమ్ చేస్తాం. 2 + 5 ఏమవుతుంది? 7. 7 + 8 15. 15 బై డినామినేటర్ వాల్యూ 3. సో చూడగానే కూడా మనకి 15 బై 3 అంటే 3 టేబుల్ లో కామన్ గా వస్తాయి కాబట్టి సో నేను 3 తో క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 3 టేబుల్ లో 3 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 3 1s 3. 3 టేబుల్ లో 15 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 3 5s 15. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూ 5 బై డినామినేటర్ వాల్యూ 1. సో డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే దెన్ మనకి ఇచ్చిన 3 నెంబర్స్ కి సగటు యావరేజ్ విలువ కనుక్కుంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి? 5. 5 అనేది మనకి సగటు విలువ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 7 9 and 11. 7 9 మరియు 11 ల సగటును కనుగొనండి. సో మనకి ఇచ్చినటువంటి 3 నెంబర్స్ కి మనం యావరేజ్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో మనకి ఇచ్చినటువంటి 3 నెంబర్స్ ఎలా ఉన్నాయి? 7 9 and 11. 3 నెంబర్స్ ఇచ్చారు. 3 నెంబర్స్ కి యావరేజ్ ఐడెంటిఫై చేయాలంటే జస్ట్ ఫార్ములా ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. మనకి ఫార్ములా ఏంటి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి సగటు మనం సగటు విలువను ఎలా కనుక్కుంటాం? సగటు ఈజ్ ఈక్వల్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మనం ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. దెన్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్. మనకి ఇచ్చిన వాల్యూస్ ని సమ్ చేయాలి. 7 + 9 + 11 బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్ 1 2 3. నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్ అని 3. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. జస్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ ని న్యూమరేటర్ లో సమ్ చేయాలి. డినామినేటర్ లో అయితే కౌంట్ చేసుకొని నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఎలా సాల్వ్ చేస్తాం? న్యూమరేటర్ లో ఉన్న వాల్యూస్ ని ఫస్ట్ సమ్ చేస్తాం. 7 + 9 ఎంత అవుతుంది? 16. 16 + 11. 16 + 11 అంటే 27. మీరు ఎడిషన్ చేసేటప్పుడు కూడా సింప్లెస్ట్ వే చూస్ చేసుకోవాలంటే సింపుల్ గా ఎలా సాల్వ్ చేస్తారో చూడండి. 11 + 9 అంటే ఏంటి? 11 + 9 అంటే 20. 20 + 7 అంటే 27. 27 బై 3. సో 27 బై 3. చూడగానే కూడా 27 3 అనేవి మనకి 3 టేబుల్ లో కామన్ గా ఉంటాయి కాబట్టి సో నేను 3 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 3 టేబుల్ లో 3 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 3 1s 3. 3 టేబుల్ లో 27 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 3 9s
27. Then remaining values ఏంటి? న్యూమరేటర్ వాల్యూ 9 by డినామినేటర్ వాల్యూ 1. న్యూమరేటర్ వాల్యూని మనం కన్సిడర్ చేస్తే సరిపోతుంది. డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే మనకి దాని వాల్యూ ఏంటి? 9. సో మనకి ఇచ్చినటువంటి 3 నెంబర్స్ కి మనం యావరేజ్ ఐడెంటిఫై చేసాం. వచ్చినటువంటి విలువ ఏంటి? 9 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 15, 14 and 16. 15, 14 మరియు 16 ల సగటును కనుగొనండి. సో మనకి 3 నెంబర్స్ ఇచ్చారు. 3 నెంబర్స్ యొక్క యావరేజ్ సగటు విలువ ఎంతో కనుక్కోవాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాం. 15, 14 and 16. సో మనకి ఇచ్చిన 3 నెంబర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యావరేజ్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం? దెన్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి మనకి? సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. మనకి సగటు ఎలా కనుక్కుంటాం? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ అంటే ఏం చేస్తాం? మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ని సమ్ చేస్తాం. 15 + 14 + 16 బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చారు? రాసుల సంఖ్య 1, 2, 3 బై 3 నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఏం చేస్తాం? న్యూమరేటర్ లో వాల్యూస్ ని సమ్ చేస్తాం. జస్ట్ ఫార్ములాలో మనకి ఇచ్చిన వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాం? మనకి న్యూమరేటర్ లో ప్లస్ తో ఇండికేట్ అయి ఉన్నాయి కాబట్టి మనం ఎడిషన్ చేస్తున్నాం. 15 + 14 అంటే ఏంటి? మనకి 29. 10 + 10 20. 5 + 4 9. 20 + 9 అంటే 29. కోరిలేషన్స్ ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా ఐడెంటిఫై చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే మాత్రం సైడ్ కి ఎడిషన్ ని నోట్ చేసుకోండి. ఎడిషన్ కూడా నోట్ చేస్తున్నాను చూడండి. 15 + 14 + 16. సో మనకి ఇచ్చిన 3 వాల్యూస్ ని సమ్ చేస్తే వాల్యూ ఎలా ఉంటుంది? కూడిక చేస్తే 6 + 4 10. 10 + 5 15. 15 లో 1's ప్లేస్ లో 5 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేశాను. 10's ప్లేస్ లో 1 ని పైన నోట్ చేశాను. 1 + 1 2. 2 + 1 3. 3 + 1 4. దెన్ మనకి ఎడిషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఏంటి? 45. సో 45 యాజ్ ఇట్ ఈస్ గా న్యూమరేటర్ లో నోట్ చేశాను. బై డినామినేటర్ వాల్యూ 3 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. సో 45 3 మనకి 3 తో డివిజన్ పాసిబుల్ అవుతుందా కదా? టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయండి. ఆర్ మనకి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ అయినా అప్లై చేసుకోండి. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే వచ్చిన వాల్యూ 3 తో డివిజన్ పాసిబుల్ అయితే టోటల్ నెంబర్ కూడా 3 తో పర్ఫెక్ట్ గా డివిజన్ పాసిబుల్ అవుతుంది. సో మనకి 45 లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఏమవుతాయి? 4 + 5 అంటే 9. 9/3 అంటే 3 తో డివిజన్ పర్ఫెక్ట్ గా పాసిబుల్ అవుతుంది. సో నేనైతే డైరెక్ట్ గా 3 తో డివిజన్ చేస్తున్నాను చూడండి. 3 టేబుల్లో మనకి 3 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 3 1s are 3. నెక్స్ట్ 3 టేబుల్లో మనకి 4 అనేది పాసిబుల్ కాదు. నియరెస్ట్ వాల్యూ 3 1s are 3. 4 - 3 అంటే 1. 1 పక్కన 5 నోట్ చేసుకుంటే 15. 3 టేబుల్లో 15 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 3 5s are 15. దెన్ 3 1s are 3. 3 15s are 45 ఆర్ 15 3s అయినా 45. ఇలా మనం క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూ 15 బై డినామినేటర్ వాల్యూ 1. డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే దెన్ మనకి ఇచ్చినటువంటి 3 నెంబర్స్ యొక్క యావరేజ్ సగటు విలువ ఏమవుతుంది? 15 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్. మొదటి 4 సరి సంఖ్యల సగటును కనుగొనండి. సో మనకి ఇంతవరకు అయితే డైరెక్ట్ గా నెంబర్స్ ఇచ్చారు. యావరేజ్ వాల్యూ అనేది ఐడెంటిఫై చేయమన్నారు. కానీ మనకి ఈ ప్రాబ్లం ఎలా ఉంది? ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్ అన్నారు. సో మనకి ఈవెన్ నెంబర్స్ మనకి న్యాచురల్ నెంబర్ సెట్ ని కన్సిడర్ చేస్తే ఈవెన్ నెంబర్స్ సహజ సంఖ్య సమితిలో మనకి ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి 2 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 2 4 6 8. సో మనకి ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్ అన్నారు కాబట్టి సో మొదటి 4 సరి సంఖ్యలు ఏంటి? 2 4 6 8. సో మనకి ఇచ్చినటువంటి ఈ 4 నెంబర్స్ కి యావరేజ్. సో మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకి ఈవెన్ నెంబర్స్ తెలవాలి. ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్ నోట్ చేసుకుని వాటికి యావరేజ్ ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మన ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ జస్ట్ మనకి 2 + 4 + 6
ప్లస్ 8, 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్ అన్ని 1 2 3 4 మనకి నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్ 4. జస్ట్ మనకి రాసుల మొత్తం అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ ని మనం కూడిక చేయాలి బై రాసుల సంఖ్య. ఎలా ఐడెంటిఫై చేస్తాం? జస్ట్ కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. 1 2 3 4 ఆల్రెడీ మనకి ప్రాబ్లం లో కూడా ఇచ్చారు. 4 ఈవెన్ నెంబర్స్ అన్నారు. ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్ అన్నారు. 4 అనేది మనకి సంఖ్యని ఇండికేట్ చేస్తుంది. సో మనం యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం? జస్ట్ న్యూమరేటర్ వాల్యూస్ ని సమ్ చేస్తాం. ప్లస్ తో ఉన్న వాల్యూస్ ని ఏం చేస్తున్నాం? కూడిక చేస్తున్నాం. చూడండి 2 ప్లస్ 4 అంటే ఏమవుతుంది? 6, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 8 ఏమవుతుంది? 20. డైరెక్ట్ గా ఈజీగా సింపుల్ టర్మ్స్ కాబట్టి ఎడిషన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 2 ప్లస్ 4 అంటే 6, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 8 20, 20 బై 4. సో చూడగానే కూడా 24 అనే నెంబర్స్ మనకి 4 టేబుల్ కామన్ గా ఉంటాయి కాబట్టి సో నేను 4 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 4 టేబుల్ లో 4 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 4 1s are 4. 4 టేబుల్ లో 20 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 4 5s are 20. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూ 5 బై డినామినేటర్ వాల్యూ 1. డినామినేటర్ వాల్యూ కింద హారం విలువ అనేది 1 ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూ లవం విలువ నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో దాని వాల్యూ ఏంటి? 5. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్. మొదటి 2 ప్రధానాంకాల సగటును కనుగొనండి. ప్రధానాంకాలు ప్రధాన సంఖ్యలు మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా. మనకి ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఐడెంటిఫై చేయమన్నారు. మరి ప్రైమ్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ ని ఐడెంటిఫై చేయమన్నారు. సో మనకి ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ మనకి మొదటి 2 ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు ఏంటి? మనకి 2 3. జస్ట్ మనకి ప్రధాన సంఖ్యలు ఒకసారి అందరూ కూడా రీకాల్ చేసుకోండి. ప్రధాన సంఖ్యలు అంటే మనకి ఏ నెంబర్ తో కూడా 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఒకటి మరియు అదే సంఖ్యతో మాత్రమే భాగించబడే సంఖ్యలు మనకి ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో ఆ ప్రధాన సంఖ్యల్లో ఫస్ట్ 2 ప్రధాన సంఖ్యల మనకి సగటుని కనుక్కోమన్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ ఐడెంటిఫై చేయాలి. వాటికి యావరేజ్ ఐడెంటిఫై చేయాలి. సో యావరేజ్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తున్నామో చూడండి. సో దెన్ యావరేజ్ ఈజ్ ఈక్వల్డ్ మనకి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్. సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో మనకి ఇచ్చినటువంటి 2 ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ 2 3 కి మనకి సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ అంటే ఎడిషన్ చేస్తున్నాం బై నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్ అన్ని ఆల్రెడీ మనకి ప్రాబ్లం లో కూడా ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ అన్నారు. మొదటి 2 ప్రధాన సంఖ్యల సగటుని కనుక్కోమన్నారు. సో ఆల్రెడీ మనకి ప్రాబ్లం లోనే నెంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్ రాసుల సంఖ్య 2గా ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ గా 2 నోట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు కౌంట్ చేసుకున్నా ఆల్రెడీ ప్రాబ్లం లోనే ఇచ్చారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూ నోట్ చేసుకున్నా సరిపోతుంది. సో దెన్ నెక్స్ట్ ఎలా సాల్వ్ చేస్తాం? మనకి న్యూమరేటర్ వాల్యూస్ 2 + 3 అంటే 5 బై డినామినేటర్ వాల్యూ ఏంటి? 2. సో 5 బై 2. సో చూడగానే కూడా 5 2 అనేది మనకి ఏ నెంబర్ తో కూడా డివిజన్ పాసిబుల్ కాదు. 5 2 అనే నెంబర్స్ కామన్ గా ఒకే టేబుల్ లో పాసిబుల్ కాదు. సో మరి అటువంటిప్పుడు డివిజన్ ఎలా సాల్వ్ చేస్తాం? మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ అనేది ఫ్రాక్షన్ ఫామ్ గా ఉంటే యాజ్ ఇట్ ఈస్ గా 5 బై 2 గానే నోట్ చేసుకోండి. మనకి మాక్సిమం డెసిమల్స్ లో ఉంటుంది, దశాంశ విలువగా ఉంటుంది. సో దశాంశాల్లోకి ఎలా మారుస్తాం మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ని? చాలా సింపుల్. మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం. మనకి న్యూమరేటర్ వాల్యూని డినామినేటర్ వాల్యూతోని కంటిన్యూస్ డివిజన్ చేస్తాం. సో ఎలా డివిజన్ చేస్తున్నామో చూడండి. న్యూమరేటర్ వాల్యూ 5 ని డినామినేటర్ వాల్యూ 2 తోని డివిజన్ చేస్తున్నాం. మనకి 2 టేబుల్ లో 5 అనేది పాసిబుల్ కాదు. నియరెస్ట్ వాల్యూ 2 2s are 4. 5 - 4 అంటే ఏంటి? 1. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి రిమైండర్ వాల్యూ శేషం విలువ 1, డివైజర్ వాల్యూ 2. సో డివిజన్ పాసిబుల్ కాదు. సో అటువంటి ఇప్పుడు ఏం చేస్తాం? కోఎఫిషియంట్ లో పాయింట్ నోట్ చేసుకుంటాం. భాగఫలంలో ఏం చేస్తాం? పాయింట్ నోట్ చేసుకుంటాం. వన్స్ పాయింట్ నోట్ చేస్తే రిమైండర్ ఎవ్రీ స్టెప్ లో కూడా రిమైండర్ పక్కన 0 నోట్ చేసుకోవచ్చు. 1 పక్కన 0 నోట్ చేస్తే వాల్యూ ఏంటి? 10. 2 టేబుల్ లో 10 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 5s are 10. 10 - 10 ఎంత? 0 - 0 0, 1 - 1 0. సో దట్ రిమైండర్ వాల్యూ 0. సో మనకు వచ్చినటువంటి కోఎఫిషియంట్ భాగఫలం విలువ ఎంత? 2.5. సో మీకు ఆన్సర్ 5 బై 2 గా ఇచ్చిన ఆర్ 2.5 గా ఇచ్చినా గానీ కరెక్ట్ ఆన్సరే అవుతుంది. సో మన ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ మొదటి 2 ప్రధాన సంఖ్యల సగటును కనుక్కుంటే మనకి ఆన్సర్ అనేది 5 బై 2 ఉండొచ్చు ఆర్ 2.5. మీకు డెసిమల్స్ లో ఇస్తే 2.5 నోట్ చేసుకోండి, ఫ్రాక్షన్ గా ఇస్తే 5 బై 2 నోట్ చేసుకుంటే
సరిపోతుంది. మీ ప్రాక్టీస్ కోసం కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్. మొదటి 4 బేసి సంఖ్యల సగటును కనుగొనండి. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 15, 20 and 22. 15, 20 మరియు 22ల సగటును కనుగొనండి. సో మీకు ఇచ్చిన 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.